హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి నూనె లేకుండా ఓన్లీ అటుకులు ఒకటే వేపుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చేటట్లు వేపుకోవాలి. నేను ఒక గ్లాసుడు అటుకులు తీసుకున్నాను. ఆ గ్లాసుతో బెల్లం కూడా తీసుకున్నాను. ఈ అటుకులు చల్లారాక మనం దాన్ని గ్రైండ్ చేసేయాలి మెత్తగా. అప్పుడు పాకం చిక్కబడ్డాక మనం అటుకుల్ని గుండ, కొబ్బరికూరు, యాలక్కాయ వేసి బాగా దగ్గర పడేలా కలపాలి. కొబ్బరికూర కూడా మనం ఒక గ్లాసు తీసుకోవాలి, యాలక్కాయలు 2. ఇలా మనం దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి, కొద్దిగా నెయ్యి వేస్తూ. గ్లాస్ అటుకులు తీసుకుంటే ఒక గ్లాసు బెల్లం తీసుకోవచ్చు. ఇలా దగ్గర పడే వరకు మనం ఆపకుండా తిప్పుతూ ఉండాలి. మనం అందుకని దళసరిది మూకుడి తీసుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. చల్లారాక అప్పుడు మనం ఇలా ఉండలుగా చేసుకుంటూ ఉండాలి. అటుకుల లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.